ఓం శాంతి 2వ తారీఖు అగస్ట్ నెల 2021। मीठे बच्चे, जैसे बाप अपकारियों पर भी उपकार करते हैं ऐसे तुम भी फॉलो फादर करो, सुखदाई बनो, इस देह को बोलते जाओ। మధురమైన పిల్లలు, ఎలాగైతే బాబా అపకారీలపైన కూడా ఉపకారం చూపిస్తారో అలా పిల్లలైన మీరు తండ్రిని అనుసరించండి, సుఖదాయిగా అవ్వండి, ఈ దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి। प्रश्न, देही अभिमानी रहने वाले बच्चों की मुख्य निशानियाँ क्या होगी? देही అభిమానిగా ఉండే పిల్లల యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు, उनका आपस में बहुत बहुत रूहानी प्रेम होगा। వారికి తమలో తాము చాలా చాలా ఆత్మీక ప్రేమ ఉంటుంది। वे कभी एक दो की खामियों का वर्णन नहीं करेंगे। వారెప్పుడు ఒకరి లోపాలు ఒకరు వర్ణన చేయరు। वे बहुत बहुत सुखदायी होंगे। వారు చాలా చాలా సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు। उनकी खुशी कभी गायब नहीं होगी। వారి సంతోషం ఎప్పుడూ మాయమవదు। సదా అపార్ ఖుషీ మే రహెంగే। సదా అపారమైన సంతోషంలో ఉంటారు। కభీ మతభేద్ మే నహీ ఆయేంగే। ఎప్పుడు మతభేదంలోకి రారు। हम आत्मा भाई भाई है, इस स्मृति से गुणग्राही होंगे। మేము ఆత్మ సోదరు సోదరులము, ఈ స్మృతితో గుణగ్రాహకులుగా ఉంటారు। उन्हें सबके गुण ही दिखाई देंगे। వారికి అందరిలో మంచి గుణాలే కనిపిస్తాయి। वे खुद भी गुणवान होंगे और दूसरों को भी गुणवान बनाएंगे। వారు స్వయం గుణవంతులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా గుణవంతులుగా తయారు చేస్తారు। उन्हें एक बाप के सिवाय और कोई याद नहीं आएगा। వారికి ఒక బాబా తప్పించి ఇంక ఇతరులు ఎవ్వరూ కూడా జ్ఞాపకం రారు। ओम शांति। ओंशेते ओंश बेहद के बाप के सन्मुख तुम सब बच्चे बैठे हो। ఉన్నతోన్నతుడైన అనంతమైన తండ్రి షణ్ముఖంలో పిల్లలైన మీరందరూ కూర్చున్నారు। तुम कितने भाग्यशाली हो जो ऐसा बाप मिला है। మీరెంత భాగ్యశాలీలు, మీకు ఇటువంటి తండ్రి లభించారు। तुम ज्ञान सागर बाप के पास आए हो। ज्ञान रत्नों से झोली भरने, कमाई करने। మీరు జ్ఞాన సాగరుడు బాబా వద్దకు వచ్చారు, జ్ఞాన రత్నాలతో झोले నింపుకునేందుకు, సంపాదించుకునేందుకు। बाप तुम मीठे मीठे बच्चों को कितना ऊंच ले जाते हैं। బాబా మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తున్నారు। बाप तो सिर्फ तुम बच्चों को ही देखते हैं, उनको तो किसी को याद नहीं करना है। బాబా కేవలం పిల్లలైన మిమ్మల్ని చూస్తారు, వారు ఎవరిని కూడా తలుచుకోరు। इनकी आत्मा को तो बाप को याद करना है। వీరి ఆత్మ కూడా బాబాని తలుచుకోవాలి। बाप कहते हैं हम दोनों तुम बच्चों को ही देखते हैं। బాబా అంటున్నారు, బాప్ దాదాలు ఇద్దరూ కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తారు। मुझ आत्मा को तो साक्षी हो नहीं देखना है, परंतु बाप के संग में ही मैं भी ऐसा देखता हूँ। బ్రహ్మ బాబా అంటున్నారు, ఆత్మనే నేను సాక్షిగా అయ్యి చూడను, కానీ బాబా యొక్క సాంగత్యంలో నేను ఇలా చూస్తాను। బాప్కే సాత్ रहता హున్నా, బాబాతో ఉంటున్నాను కదా। ఉన్కా బచ్చా హూ తో సాత్ మే దేఖ్తా హూ, వారి పిల్లవాడిని కాబట్టి నేను కూడా ఉండి చూస్తాను। మే విశ్వ కా మాలిక్ బన్ ఘూమ్తా హూ, నేను విశ్వానికి యజమానిగా అయి తిరుగుతాను। जैसे कि मैं ही ये करता हूँ, मैं दृष्टि देता हूँ। ఎలాగైతే నేనే చూస్తాను, నేనే దృష్టినిస్తాను। దేహ సహిత్ సబ్ కుచ్ బోల్నా హోతా హే, దేహ సహితంగా అన్నీ కూడా మర్చిపోవలసి ఉంటుంది।
बाकी बाप और बच्चा जैसे एक हो जाते हैं, ఎలాగైతే తండ్రి పిల్లలు కూడా ఒక్కటైపోతారో అలాగా ఒక్కటైపోవాలి. बाप समझाते हैं मीठे बच्चे खूब పురుషార్థ కరో. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఎక్కువ పురుషార్థం చేయండి. जैसे बाप आप कार्यों पर भी उपकार करते हैं ऐसे तुम भी फॉलो फादर करो, సుఖదాయి బనో. ఎలాగైతే బాబా అపకార్యాలపైన కూడా ఉపకారం చూపిస్తారు, అలా పిల్లలైన మీరు కూడా తండ్రిని అనుసరించండి, సుఖదాయిగా అవ్వండి. ఆపస్ మే కభీ లడో ఝగడో నహీ. మీలో మీరు ఎప్పుడూ దెబ్బలాడుకోవద్దు, కొట్టుకోవద్దు. అప్నే కో ఆత్మ సమజ్ ఇస్ దేహకో బోల్తే జావో. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి. సివాయ్ ఏక్ బాప్ కే और कोई याद ना आए. కేవలం ఒక్క బాబా స్మృతి తప్పించి ఇంకా ఏ స్మృతి రాకూడదు. ఎహ్ బీ జైసే జీతేజీ మౌత్కి అవస్థ హై. ఇది కూడా ఎలా అయితే జీవిస్తూ కూడా చనిపోయే అవస్థ. ఇస్ దునియా సే జైసే మర్ గయే. ఈ ప్రపంచంతో ఎలా అయితే చనిపోయామో. కెహతే బీ హే ఆప్ ముయే మర్ గయి దునియా. అందుకే అంటారు కదా మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లు. యహా తుమ్కో జీతే జీ మరణా హే, శరీర్ కా బహాన్ ఉడాతే రహో. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి, దేహం యొక్క బాణాన్ని ఎగిరింపచేస్తూ ఉండండి. ఏకాంత్ మే బైట్ అభ్యాస్ కర్తే రహో. ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేస్తూ ఉండండి. సవేరే ఏకాంత్ మే బైట్ అప్నే సాత్ బాతే కరో. ఉదయమే ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. బహుత్ ఉకీర్ సే బాప్కో యాద్ కరో. చాలా ఉత్సాహంతో బాబాని స్మృతి చేయండి. బాబా బస్ అభి హమ్ ఆప్కి గోద్ మే ఆయా కి ఆయా. బాబా బస్ ఇప్పుడు మేము మీ ఒడిలోకి వచ్చామంటే వచ్చేసాము. బస్ ఏక్ కి యాద్ మే హీ శరీర్ కా అంత హో. బస్ ఒక్కరి స్మృతిలోనే ఈ శరీరం అంతమైపోవాలి. ఇస్కో కహా జాతా హే ఏకాంత్. దీన్నే ఏకాంతమని అంటారు. బాప్కో యాద్ కర్తే కర్తే ఏ శరీర్ రూపీ చమడి छूट జాయేగి. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం అనే వస్త్రం వదిలిపోతుంది. తుమ్ జాన్తే హో ఏ పురానీ దునియా పురానీ దేహ్ ఖలాస్ హో జానీ హై. మీకు తెలుసు కదా ఈ పాత ప్రపంచం పాత దేహం రెండు సమాప్తి కావాలి. బాకీ పురుషార్థ కే లియే థోడా సా సంగం కా సమయ హై. మిగిలిన పురుషార్థం కోసమే ఈ కొంచెం సంగం యుగ సమయం మిగిలి ఉంది. బచ్చే పూछते हैं బాబా ఏ పఢాయి కబ్ తక్ చలేగి. పిల్లలు అడుగుతారు బాబా ఈ చదువు ఎప్పటి వరకు నడుస్తుంది. బాబా कहते जब तक दैवी राजधानी स्थापन हो जाए तब तक सुनाते रहेंगे, फिर ट्रांसफ़र होंगे नई दुनिया में. బాబా అంటున్నారు ఎప్పటి వరకైతే దైవీ రాజధాని స్థాపన జరగాలో అప్పటి వరకు వినిపిస్తూనే ఉంటాను. తిరిగి కొత్త ప్రపంచంలో ట్రాన్స్ఫర్ అవుతారు. ఏ పురానా శరీర్ హై, కుచ్ నా కుచ్ కర్మభోగ్ బి చల్తా రేతా హై. ఇది పాత శరీరం, కొంచెంలో కొంచెం కర్మభోగం కూడా నడుస్తూ ఉంటుంది. ఇస్మే బాబా మదద్ కరే ఏ ఉమ్మీద్ నహీ రఖనీ చాహియే. ఇందులో బాబా సహాయం చేయాలి అనే ఆశ పెట్టుకోకూడదు. దివాలా నిక్లా బీమార్ హువా బాప్ కహెంగే ఏ తుమ్హారా హిసాబ్ కితాబ్ హై. దివాళా తీసేసిన అనారోగ్యం పాలైనా బాబా అంటారు ఇదంతా మీ లెక్కాచారం. హా ఫిర్ బీ యోగ్ సే ఆయు బఢేగి. అయినప్పటికీ యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అప్నీ మెహనత్ కరో, కృపా మాంగో నహీ. మీకు మీరు శ్రమ పడండి, కృప అడగద్దు. బాప్కో జిత్నా యాద్ కరెంగి ఇస్మే హీ కళ్యాణ్ హై. బాబాని ఎంత స్మృతి చేస్తారో అంతగా అందులోనే కళ్యాణం ఉంది. జిత్నా హో సకే యోగ్ బల్ సే కామ్లో. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని పూర్తి చేయండి. భక్తి మార్గ మే గాతే హై కి ముझे పల్కో మే చిపాలో. భక్తి మార్గంలో కూడా పాడేవారు కదా,
మమ్మల్ని మీ నయనాలలోకి తీసుకోండి అని. ప్రియ చీజ్కు నూరే రతన్ ప్రాణ్ ప్యారా कहते हैं. ప్రియమైన వస్తువుని కంటి రత్నాలు అని, ప్రాణానికి ప్రియమైన వారని అంటారు. ఏ బాప్ తో బహుత్ ప్రియ హై పరంతు హై గుప్త్. ఈ బాబా చాలా ప్రియమైనవారు కానీ గుప్తమైనవారు. ఉన్కే లియే లవ్ ఐసా హోనా చాహియే జో బాత్ మత్ పూఛో. వారిపైన ఎటువంటి ప్రేమ ఉండాలంటే ఇంకా విషయం అడగద్దు. బచ్చోं को तो బాప్ అప్ని పల్ఖోं में छिपाते ही है. పిల్లల్ని తండ్రి తన నయనాలలో దాచుకుంటారు. పల్కే ఖోయి ఏ ఆంఖే నహీ ఏ తో బుద్ధి కి బాత్ హై. బాబా అంటున్నారు, నయనాలంటే ఈ కళ్ళు కాదు, ఇది బుద్ధి యొక్క విషయము. మోస్ట్ బిల్వేడ్ నిరాకార్ బాప్ హమే పఢా రహే హై. ఉన్నతోన్నతుడైన నిరాకారుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఓ జ్ఞాన్ కా సాగర్, సుఖ్ కా సాగర్, ప్యార్ కా సాగర్ హై. ఆయన జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు. ऐसे మోస్ట్ బిల్వేడ్ బాప్ కే సాత్ కిత్నా ప్యార్ హోనా చాహియే. ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి. బచ్చోं की కితనీ నిష్కాం సేవా కర్తే హై. పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. తుమ్ బచ్చోं को హీరే జైసా బనాతే హై. పిల్లలైన మిమ్మల్ని వజ్రతుల్యంలా తయారు చేస్తున్నారు. కితనా మీఠా బాబా హై. ఎంత మధురమైన బాబా. కితనా నిరహంకారి బన్ తుమ్ బచ్చోं की సేవా కర్తే హై. ఎంత నిరహంకారి అయ్యి పిల్లలైన మీ యొక్క సేవ చేస్తున్నారు. तो तुम बच्चों को भी इतने प्यार से సేవా करनी चाहिए. పిల్లలైన మీరు కూడా అంత ప్రేమగా సేవ చేయాలి. శ్రీమత్ పర్ చల్నా చాహియే. శ్రీమతంపై నడవాలి. కహా అప్ని మత్ దిఖాయి ది తో తక్దీర్ కో లకీర్ లగ్ జాయేగి. ఎక్కడైనా మీ మతం చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. तुम बच्चों का आपस में बहुत बहुत रूहानी प्रेम होना चाहिए. పిల్లలైన మీలో మీకు చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. परंतु देह अभिमान में आने के कारण वो प्यार एक दो में नहीं रहता है. కానీ దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఆ ప్రేమ ఒకరిపైన ఒకరికి ఉండట్లేదు. ఏక్ దోకి కామియా నికాల్తే रहते हैं. ఒకరిలో లోపాలు ఒకరు చూస్తూనే ఉంటున్నారు. ఫలానా ऐसा है वो ये करता है. तुम जब देही अभिमानी थे तो किसकी खामियां नहीं निकालते थे. ఫలానా వారు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అని. కానీ మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానిగా ఉండేవారు అప్పుడు ఎవరిలో లోపాలు తీసేవారు కాదు. ఆపస్ మే బహుత్ ప్యార్ థా. अब फिर वही అవస్థ ధారణ करनी है. మీలో మీకు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు తిరిగి అదే అవస్థని ధారణ చేయాలి. पहले तुम कितने मीठे थे फिर ऐसा मीठा సదా సుఖదాయి బనో. ముందు మీరు ఎంత మధురంగా ఉండేవారు, తిరిగి అంత మధురంగా సదా సుఖదాయిగా అవ్వండి. దేహ అభిమాన్ మే ఆనే సే దుఃఖదాయి బనే. దేహాభిమానంలోకి రావటం వల్లే దుఃఖదాయిలుగా అయ్యారు. తో తుమ్హారీ రూహానీ ఖుషీ గాయబ్ హో గయి. మీ యొక్క ఆత్మిక సంతోషం మాయమైపోయింది. లైఫ్ బి ఛోటీ హో గయి హై. జీవితం కూడా చిన్నదైపోయింది. अब फिर बाप आया है तुम्हें सतो प्रदान बनाकर सदा सुखदाई बनाने. మరి ఇప్పుడు బాబా వచ్చిందే మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేసి సదా సుఖవంతులుగా తయారు చేయటానికి. తుమ్ జితనా బాప్ కో యాద్ కర్తే రహెంగే ఉతనా ఖామియా నికల్తీ జాయేగి. మీరు ఎంతగా బాబాని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీలో లోపాలు తొలగిపోతూ ఉంటాయి. మతభేద్ నికల్తా జాయేగా. మతభేదం కూడా తొలగిపోతుంది. ఏ పక్కా యాద్ రహే హమ్ భాయి భాయి హై. ఇది పక్కాగా జ్ఞాపకం ఉండాలి, మేము సోదరులము అని. ఆత్మ భాయి భాయి కో దేఖ్నే సే
సदैव గుణ హీ దిఖాయి పడేంగే. ఆత్మ సోదరుణ్ణి చూడడం ద్వారా ఎల్లప్పుడూ మంచి గుణాలే కనపడతాయి. సబ్కో గుణవాన్ బనానే కి కోషిష్ కరో. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయండి. అవగుణం కో ఛోడ్ గుణం కో ధారణ కరో. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. కభీ కిసీకి గ్లాని నహీ కరో. ఎప్పుడూ ఎవరిని కూడా నిందించద్దు. కోయి కోయి మే ఐసీ ఖామియా హై జో ఖుద్ భీ సమజ్ నహీ సక్తే హై. కొంతమందిలో ఇటువంటి లోపాలు ఉంటాయి, వారు స్వయం కూడా అర్థం చేసుకోరు. ఓ తో అప్నే కో బహుత్ అచ్చా సమజ్తే హై. వారు స్వయాన్ని చాలా మంచిగా భావిస్తారు. పరంతు ఖామీ హోనే కే కారణ్ కహా నా కహా ఉల్టా బోల్ నికల్ పడతా హై. కానీ లోపాలున్న కారణంగా ఎక్కడో అక్కడ వ్యర్థ మాటలు బయటకు వస్తాయి. సతో ప్రధాన్ అవస్థ మే ఏ బాతే నహీ హోతీ. సతో ప్రధాన అవస్థలో ఈ విషయాలు ఉండవు. అప్నే ఆప్ కో దేఖో హమ్ కితనే మీఠే బనే హై. మిమ్మల్ని మీరు చూసుకోండి, మేము ఎంత మధురంగా అయ్యాము. హమారా బాప్ కే సాత్ కితనా లవ్ హై. మాకు బాబా పైన ఎంత ప్రేమ ఉంది. బాప్ సే లవ్ ఐసా హో జో ఏకదమ్ చట్కా రహే. బాబా పైన ఎటువంటి ప్రేమ ఉండాలంటే ఒక్కసారి అతుక్కుపోవాలి. బాబా आप हमको कितना ऊंच समझदार बनाते हो, స్వర్గ కా మాలిక్ బనాతే హో. బాబా మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా తెలివైన వారిగా తయారు చేస్తున్నారు, స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ऐसे अंदर में बाप की महिमा कर గద్గద్ హోనా चाहिए. ఇలా లోపల బాబాని మహిమ చేసి గద్గదమైపోవాలి. రూహానీ ఖుషీ మే రెహనా चाहिए. ఆత్మిక సంతోషంలో ఉండాలి. గాతే బేహే ఖుషీ జైసే ఖురాక్ నహీ. అందుకే పాడతారు కదా, సంతోషాన్ని మించిన భోజనం లేదు. బాప్కే మిల్నే కి బీ కితనీ ఖుషీ రెహనీ चाहिए. బాబాని కలుసుకునేందుకు ఎంత సంతోషం ఉండాలి. సంగం పర్ హీ తుమ్ బచ్చోं को 21 जन्मों के लिए सदा खुशी में रहने की ఖురాక్ మిల్ జాతీ హై. సంగం యుగంలోనే పిల్లలైన మీకు 21 జన్మలకు సంతోషంగా ఉండే భోజనం లభిస్తుంది. और कोई को किसी बात की चिंता नहीं रहती. ఇంకా ఎప్పుడు ఏ విషయం యొక్క చింత ఉండదు. अभी कितनी चिंताएं हैं, इसलिए उसका असर शरीर पर भी आता है. ఇప్పుడు ఎన్ని చింతలు ఉన్నాయి, దాని ప్రభావం శరీరం పైన కూడా పడుతుంది. तुमको तो कोई बात की चिंता नहीं. మీకైతే ఏ విషయం యొక్క చింత లేదు. एक खुशी की खुराक तुम एक दो को खिलाते रहो. ఈ సంతోషం అనే భోజనం మీరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఏక్ దోకి ఏ జబర్దస్త్ ఖాతరీ కర్నీ హై. ఒకరికొకరు ఈ గట్టి దయ చూపించుకోవాలి. ऐसी ఖాతరీ మనుష్యకి కర్ నహీ సక్తే. ఇటువంటి దయ మనుషులపైన చూపించట్లేదు. తుమ్ బాప్కి శ్రీమత్ పర్ ఏ ఖాతరీ కర్తే హో. మీరు బాబా యొక్క శ్రీమతంపై ఇలా దయ చూపించుకుంటున్నారు. ఖుష్ కైఫాత్ బి ఏ హై. సంతోషం యొక్క సమాచారం కూడా ఇదే. కిస్కో బాప్ కా పరిచయ దేనా. ఎవరికైనా బాబా యొక్క పరిచయం ఇవ్వటం. ఈ జ్ఞాన్ और యోగ్ ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఖురాక్ హై. ఈ జ్ఞాన యోగాలు ఫస్ట్ క్లాస్ అద్భుతమైన భోజనం. ఏ ఖురాక్ ఏక్ హీ రూహానీ సర్జన్ ద్వారా మిల్తీ హై. ఈ భోజనం ఒకే ఒక ఆత్మిక డాక్టర్ ద్వారా లభిస్తుంది. మన్ మనాభవ మధ్యాజీ భవ. బస్ 2 వర్షన్స్ కి ఏ ఖురాక్ హై. మన్మనాభవ మధ్యాజీ భవ. బస్ ఈ 2 వర్షన్సే భోజనము. మోస్ట్ బిల్వేడ్ బాప్ సే విశ్వ की బాదుషాహీ మిల్తీ హై. ఏ కోయి కమ్ బాత్ థోడీ హీ హై. ఉన్నతోన్నతమైన తండ్రి నుంచి విశ్వ రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా? ఏ 2 వచన్ హీ నామీ గ్రామీ హై. ఈ 2 వచనాలే పేరు ప్రసిద్ధి చెందినవి. ఇన్ 2 వచనోं से तुम ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీ బన్ జాతే హో. ఈ 2 వచనాలతోనే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా అవుతున్నారు.
तो तुम बच्चों को इन बातों का सिमरण कर హర్షిత్ रहना चाहिए. కాబట్టి పిల్లలైన మీరు ఈ విషయాలు స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. గॉडली స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. ఏ గాయన్ బి అభి కా హై. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అన్నిటికన్నా ఉన్నతమైంది. ఈ మహిమ కూడా ఇప్పటిదే. జిత్నా హో సకే ఏక్ దోకు ఏ रूहानी खुराक पहुँचाओ. ఏక్ దోకి ఉన్నతి కరో. టైం వేస్ట్ నా కరో. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మిక భోజనం చేర్చండి. ఒకరి ఉన్నతి ఒకరు చేసుకోండి. సమయాన్ని కొంచెం కూడా వ్యర్థం చేయొద్దు. బడే ధీరజ్ సే గంభీరతా సే సమझ से बाप को याद करो. अपनी जीवन हीरे जैसा बनाओ. చాలా ధైర్యంతో గంభీరతతో తెలివిగా బాబాని స్మృతి చేయండి. మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోండి. मीठे बच्चे, बाप की जो श्रीमत मिलती है उसमें गफलत नहीं करनी चाहिए. మధురమైన పిల్లలు, బాబా యొక్క శ్రీమతం ఏదైతే లభిస్తుందో అందులో కష్టపడద్దు. బాప్ కా సందేశ్ సభీకో పహుంచానా హై. బాబా యొక్క సందేశం అందరికీ చేర్చాలి. బాప్ కా మెసేజ్ సభీకో మిల్నా తో హై నా. బాబా యొక్క సందేశం అందరికీ లభించాలి కదా. మెసేజ్ బహుత్ సహజ్ హై. సందేశం చాలా సహజమైంది. కేవలం చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కర్మేంద్రియాలతో మనసా వాచ కర్మణ ఎటువంటి చెడు కర్మలు చేయొద్దు. ఏక్ దిన్ తుమ్హారే ఇస్ సైలెన్స్ బల్కా ఆవాజ్ నిక్లేగా. ఒకరోజు మీ యొక్క ఈ సైలెన్స్ బలానికి ధ్వని వెలువడుతుంది. దిన్ ప్రతిదిన్ తుమ్హారీ ఉన్నతి హోతీ జాయేగి. రోజు రోజుకి మీ యొక్క ఉన్నతి జరుగుతుంది. తుమ్హారా నామ్ బాలా హోతా జాయేగా. మీ యొక్క పేరు కూడా ప్రసిద్ధ అవుతూ వెళ్తుంది. సబ్ సమझेंगे ఏ అచ్చి సంస్థ హై. अच्छा काम कर रहे हैं. రాస్తా भी बहुत सहज बताते हैं. అందరూ అర్థం చేసుకుంటారు ఇది మంచి సంస్థ, మంచి పని చేస్తున్నారు, దారి కూడా చాలా సహజంగా తెలియచేస్తున్నారు అని. तुम ब्राह्मणों का झाड़ बहुत बढ़ता जाएगा. ప్రజా బంతి रहेगी. ఈ బ్రాహ్మణుల వృక్షం చాలా పెరుగుతూ ఉంటుంది, ప్రజలు తయారైపోతారు. సెంటర్స్ బహుత్ వృద్ధి కో పాయింగే. సెంటర్స్ చాలా వృద్ధిని పొందుతాయి. తుమ్హారీ ప్రదర్శని బి గావ్ గావ్ మే హోగి. మీ యొక్క ప్రదర్శని కూడా ఊరులోనూ ఏర్పడుతుంది. తుమ్ బచ్చోं को బड़ी భారీ సర్వీస్ కర్నీ హై. పిల్లలైన మీరు చాలా ఎక్కువ సేవ చేయాలి. తుమ్హారే నయే నయే సెంటర్స్ ఖోల్తే జాయేంగే. మీ యొక్క కొత్త కొత్త సెంటర్స్ తెరవబడుతూ వెళ్తాయి. జిస్మే అనేక మనుష్య ఆకర్ అప్నీ జీవన్ హీరే జైసా బనాతే రహేంగే. దీంట్లో అనేక మంది మనుషులు వచ్చి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటారు. తుమ్హే బహుత్ ప్యార్ సే ఏక్ ఏకీ సంభాల్ కర్నీ హై. మీరు చాలా ప్రేమగా ఒక్కొక్కరిని సంభాళించాలి. కహా కిస్సి బిచారేకే ప్యార్ కిసక్ నా జాయ్. ఎప్పుడు ఎవరి కాలు ఇందులో జారకూడదు. జితనే జాస్తి సెంటర్స్ హోంగే ఉత్నా జాస్తి ఆకర్ జియాదాన్ పాయేంగే. ఎక్కువ ఎన్ని సెంటర్స్ తెరిస్తే అంత ఎక్కువ ప్రాణదానాన్ని పొందుతారు. जब आप बच्चों का प्रभाव निकलेगा तो बहुत बुलाएंगे. ఎప్పుడైతే పిల్లలైన మీ యొక్క ప్రభావం వెలువడుతుందో అప్పుడు అనేక మంది పిలుస్తారు, వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేసే రాజయోగం నేర్పించండి అని. ఆగే చల్కర్ బహుత్ ధూమ్ ధామ్ హోగి कि वही భగవాన్ ఆకర్ ఆ భూమి పధారే హై. ముందుకు వెళ్ళేసరికి చాలా ధూమ్ధామ్ అవుతుంది, భగవంతుడు ఆబూలో వచ్చాడు అని. तुम बच्चे देख रहे हो कि इस समय पुरानी दुनिया में అనేక ఇంటర్నేషనల్ రోలే హై. ఇప్పుడు పిల్లలేని మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రపంచంలో అనేక ఇంటర్నేషనల్ రోలేస్ ఉన్నాయి. బాబా చెప్తున్నారు అవి ఏ సబ్ ఖతం హోనీ హై. ఇప్పుడు ఇవన్నీ కూడా సమాప్తి కాబోతున్నాయి. తుమ్ సబ్కో సునావో. మీరందరికీ వినిపించండి, మీరు దీన్ని లెక్క చేయొద్దు. अब ये पुरानी दुनिया गई की गई, इसमें मोह नहीं रखना है.
ఇప్పుడు ఈ పాత ప్రపంచం అయిపోయిందంటే అయిపోయింది, దీనిపైన మోహం పెట్టుకోవద్దు. అగర్ మోహ్ హోగా, హృదయ శుద్ధ నహీ హోగా తో అపార్ ఖుషి భీ నహీ రహేగి. ఒకవేళ మోహం ఉన్నా, హృదయం శుద్ధంగా లేకపోయినా అపారమైన సంతోషం ఉండదు. బచ్చోं को अथाह ज्ञान धन का खजाना मिलता रहता है तो अपार खुशी होनी चाहिए. పిల్లలకు లెక్కలేనంత జ్ఞాన ధనం యొక్క ఖజానా లభిస్తుంది, అందువల్ల అపారమైన సంతోషం ఉండాలి. జిత్నా హృదయ శుద్ధ హోగా ఉత్నా ఔరోं को भी शुद्ध बनाएंगे. ఎంతగా మీ హృదయం శుద్ధంగా ఉంటే ఇతరులను కూడా మీరు అంత శుద్ధంగా తయారు చేయగలరు. योग की स्थिति से ही हृदय शुद्ध बनता है. యోగ స్థితి ద్వారానే హృదయం శుద్ధమవుతుంది. तुम बच्चों को योगी बनाने का भी शौक होना चाहिए. పిల్లలైన మీకు యోగిగా అవ్వాలి, తయారు చేయాలి అనే అభిరుచి ఉండాలి. अगर देह में मोह है, देह अभिमान रहता है तो समझो हमारी అవస్థ बहुत కచ్చి है. ఒకవేళ దేహం పైన మోహం ఉన్నా, దేహాభిమానం ఉన్నా అర్థం చేసుకోండి మన అవస్థ చాలా కచ్చాగా ఉన్నట్లు. దేహి అభిమాని బచ్చే హీ సచ్చా డైమండ్ బంతే హై. దేహి అభిమాని పిల్లలే సత్యమైన వజ్రంలాగా అవుతారు. ఇస్లియే జిత్నా హో సకే దేహి అభిమాని బన్నే కా అభ్యాస్ కరో. అందువల్ల ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగాయే అభ్యాసం చేయండి. అచ్చా, मीठे मीठे सिकीलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాప్ సమాన్ నిరహంకారి బన్ బహుత్ ప్యార్ సే సబ్కి సేవా కర్నీ హై. బాప్ సమానంగా నిరహంకారిగా అయి చాలా ప్రేమగా అందరి సేవ చేయాలి. శ్రీమత్ పర్ చల్నా హై, శ్రీమతంపై నడవాలి. अपनी मत पर चलकर तकदीर को लकीर नहीं लगानी है. మీ మతంపై నడిచి అదృష్టానికి అడ్డుగీత కొట్టుకోకూడదు. సెకండ్ పాయింట్, संगम पर बाप द्वारा जो खुशी की खुराक मिली है वो खुराक खाते और खिलाते रहना है. సంగం యుగంలో బాబా ద్వారా ఏదైతే సంతోషం అనే భోజనం లభించిందో ఆ భోజనం తింటూ తినిపిస్తూ ఉండాలి. అప్నా టైం వేస్ట్ నహీ కర్నా హై. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చాలా ధైర్యంతో, గంభీరతతో, తెలివిగా బాబాని స్మృతి చేసి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. వరదానము, मैपन का त्याग कर सेवा में सदा खोए रहने वाले త్యాగమూర్తి సేవాధారి భవ. వరదానము, నేను అనేదాన్ని త్యాగం చేసి సేవలో సదా మునిగిపోయే త్యాగమూర్తి సేవాధారి భవ. सेवाधारी सेवा में सफलता की अनुभूति तभी कर सकते हैं जब मैपन का त्याग हो. సేవాదారులు సేవ యొక్క సఫలతను ఎప్పుడు అనుభూతి చేసుకోగలరు అంటే ఎప్పుడైతే నేను అనేది త్యాగం చేస్తారో అప్పుడే. మే సేవా కర్ రహీ హూం, मैंने సేవా కీ. ఈ సేవా భావ్ కా త్యాగ్, నేను సేవ చేస్తున్నాను, నేనే సేవ చేశాను, ఈ సేవాభావాన్ని త్యాగం చేయండి. मैंने नहीं की लेकिन मैं करनహార్ हूँ, करावनహార్ బాప్ హై. నేను చేయలేదు, నేను చేసేవాడిని, చేయించేవాడు బాబా. मैपन బాబా కే లవ్ మే లీన్ హో జాయ్. నేను అనేది బాబా యొక్క ప్రేమలో లీనమైపోవాలి. इसको कहा जाता है सेवा में सदा खोए रहने वाले త్యాగమూర్తి సచ్చే సేవాధారి. దీన్నే అంటారు సేవలో సదా మునిగిపోయి త్యాగమూర్తి సత్యమైన సేవాధారి అని. కరానే వాలా కరా రహా హే, హమ్ నిమిత్త హై. చేయించేవాడు చేయిస్తున్నాడు, మేము నిమిత్తంగా ఉన్నాం. సేవా మే మేపన్ మిక్స్ హోనా అర్థాత్ మోహతాజ్ బన్నా. సేవలో నేను అనేది మిక్స్ అవ్వటము అంటే మోహతాజ్గా అవ్వటము.
సచ్చే సేవాదారిలో ఈ సంస్కారాలు ఉండవు. స్లోగన్ వ్యర్థ को समाप्त कर दो तो సేవా की ఆఫర్ సామ్నే ఆయేగి. వ్యర్థాన్ని సమాప్తి చేసినట్లయితే సేవ యొక్క ఆఫర్ ఎదురుగా వస్తుంది. మాతేశ్వరి జీ యొక్క అమూల్య మహావాక్యాలు. జీవన్ की ఆశ పూర్ణ होने का सुहावना समय. జీవితం యొక్క ఆశల్ని పూర్తి చేసుకునే సౌభాగ్యమైన సమయం. हम सभी आत्माओं की बहुत समय से ఏ ఆశ थी. మన ఆత్మలందరికీ చాలా సమయం నుంచి ఈ ఆశ ఉంది. జీవితంలో సదా సుఖము శాంతి లభించాలి. ఇప్పుడు చాలా జన్మల ఆశ ఎప్పుడు పూర్తవుతుంది? అబ్ ఎహే హమారా అంతిమ జన్మ. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఉస్ అంతకే జన్మకి भी అంత है. ఆ అంతిమ జన్మకి కూడా అంతిమం. ऐसा कोई नहीं समझे मैं तो अभी छोटा हूँ. ఇలా ఎవరు అనుకోవద్దు, నేను ఇంకా చిన్నవాడిని. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ యొక్క సుఖం కావాలి. పరంతు దుఃఖ్ కిస్ చీజ్ సే మిల్తా హై. కానీ దుఃఖం దేని నుంచి లభిస్తుందో ముందు దాని జ్ఞానం కావాలి. అభి తుమ్కో నాలెడ్జ్ మిలీ హై. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఈ పంచ వికారాల్లో చిక్కుకున్న కారణంగానే ఈ కర్మ బంధనాలు తయారయ్యాయి. उनको परमात्मा की याद अग्नि से భస్మ करना है. దాన్ని పరమాత్మ యొక్క స్మృతి అగ్నితో భస్మం చేసుకోవాలి. ఇది కర్మబంధనాల నుంచి విముక్తి అయ్యే సహజ ఉపాయం. ఈ సర్వశక్తివాన్ బాబా కో చల్తే ఫిర్తే శ్వాసో శ్వాస్ యాద్ కరో. ఈ సర్వశక్తివంతుడైన తండ్రిని నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలోను తలుచుకోండి. अब ये उपाय बताने की सहायता खुद परमात्मा आकर करता है. ఇప్పుడు ఈ ఉపాయం తెలియచేసే సహాయం స్వయం పరమాత్మే వచ్చి చేస్తున్నారు. కానీ ఇందులో పురుషార్థం ప్రతి ఒక్క ఆత్మ చేయాలి. పరమాత్మ తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చారు, మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. తో పెహ్లే ఉస్ బాప్ కో హీ జానా హై. ముందు ఆ తండ్రిని తెలుసుకోవాలి, తిరిగి టీచర్ నుంచి చదువుకోవాలి. ఈ చదువు ద్వారానే భవిష్య జన్మ జన్మాంతరాల సుఖ ప్రాలబ్ధం తయారవుతుంది. మరియు జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. और గురు రూప్ సే పవిత్ర బనాయ్ ముక్తి దేతే హై. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తినిస్తున్నారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ఇటువంటి పురుషార్థం చేయాలి. ఇదే సమయం పాత ఖాతాన్ని సమాప్తి చేసుకుని కొత్త జీవితాన్ని తయారు చేసుకునేందుకు. ఈ సమయంలో ఎంత పురుషార్థం చేసి తమ ఆత్మని పవిత్రంగా తయారు చేసుకుంటారో అంత శుద్ధమైన రికార్డు నిండుతుంది. అది మొత్తం కల్పం అంతా నడుస్తుంది. మొత్తం కల్పం యొక్క ఆధారం ఈ సమయం యొక్క సంపాదనపైనే ఉంది. చూడండి, ఈ సమయంలో మీకు ఆది మధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది. మనం దేవతగా అవ్వాలి. మనం ఎక్కే కళలోకి వెళ్ళాలి. తిరిగి అక్కడికి వెళ్ళి ప్రాలబ్ధాన్ని అనుభవిస్తాం. అక్కడ దేవతలకైతే తెలీదు మేము పడిపోతాం మళ్ళీ అని. అగర్ ఈ పతా నహీ హోతా కి సుఖ్ భోగనా ఫిర్ గిరినా హే. చూడండి, ఇది తెలిసిందనుకోండి, సుఖం అనుభవిస్తున్నాం, తర్వాత మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాము. పడిపోయే చింతతో సుఖాన్ని అనుభవించలేరు. ఇది ఈశ్వరుడి యొక్క రచింపబడిన నియమం. మనుషులు ఎప్పుడు ఎక్కే పురుషార్థమే చేస్తారు, సుఖం కోసమే సంపాదన చేసుకుంటారు. పరంతు డ్రామా మే ఆధా ఆధా పార్ట్ బనా పడా హే. కానీ డ్రామాలో సగం సగం పాత్ర తయారైంది. ఈ రహస్యం మనకే తెలుసు. परंतु जिस समय सुख की भारी है तो पुरुषार्थ कर सुख लेना है. కానీ ఏ సమయంలో సుఖం యొక్క వంతుందో అప్పుడు పురుషార్థం చేసి సుఖం తీసుకోవాలి. యాక్టర్ కా కామ్ హే. యాక్టర్ పని యాక్ట్ చేసే టైంలో సంపూర్ణంగా పాత్రని అభినయించటం. జో దేఖనే వాళ్ళే హైర్ హైర్ కరే. ఆ పాత్రని చూసేవాళ్ళు వాహ్ వాహ్ అనాలి, ఓహో ఓహో అనాలి. అందువల్ల హీరో హీరోయిన్ పార్ట్ దేవతలకే లభించింది. అందుకే వారి స్మృతి చిహ్నం చిత్రాల్లో మహిమ చేయబడింది, పూజింపబడింది. నిర్వీయకారి ప్రవృత్తి మే రह కమల్ ఫూల్ సమాన అవస్థ బనానా యహీ దేవతాओं की खूबी है. నిర్వీకారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమాన అవస్థని తయారు చేసుకోవటమే దేవతల యొక్క లక్షణం. దీన్ని మర్చిపోయిన కారణంగానే భారతదేశానికి ఇటువంటి దశ ఏర్పడింది. ఇప్పుడు ఇటువంటి జీవితాన్ని తయారు చేసేవాడు
స్వయం పరమాత్మ వచ్చారు. ఇప్పుడు మనం వారి చెయ్య పట్టుకుంటే మన జీవితం అనే నౌక తీరానికి చేరుతుంది. అచ్చా. ఓం శాంతి.